ఏవీస్ వాస్కులర్ సెంటర్, మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. హాయ్, వెల్కమ్ టు మై షో. క్షేమంగా వెళ్ళి లాభంగా రండి. 26 సంవత్సరాల క్రితం రిలీజ్ అయిన సినిమా. ఈనాటికి ఆ సినిమా ఒక వజ్రం లాంటిది, ఒక బంగారం లాంటిది. ఫ్యామిలీ ఆడియన్స్ గుండెల్లో పెట్టుకున్న సినిమా. ఆ సినిమాని డైరెక్ట్ చేసిన రాజా వర్ణం రెడ్డి డైరెక్టర్ ఈరోజు మనతో ఉన్నారు. ఆయన గుర్తింపు కేవలం క్షేమంగా వెళ్ళి లాభంగా రండి మాత్రమే కాదు, ఆయన కో డైరెక్టర్గా చేసిన అద్భుతమైన సినిమాలు ఉన్నాయి. హిట్లర్ సినిమాకి, అలాగే హనుమాన్ జంక్షన్, ఇలా గొప్ప గొప్ప సినిమాలకి ఆయన కో డైరెక్టర్గా పనిచేసిన బావబామర్ది, సుమన్ గారితో, కృష్ణరాజు గారితో, డైరెక్టర్ శరత్ గారితో, ఎడిటర్ మోహన్ గారితో, ఇండస్ట్రీలో పెద్ద పెద్ద హీరోలతో ఆయనకు అద్భుతమైన అసోసియేషన్ ఉంది. సో ఈరోజు రాజా వనంరెడ్డి గారు మనతో ఉన్నారు. ఆయన్ని అడిగి ఆయన సినీ విశేషాలు, అలాగే ఇప్పుడున్న సినిమా పరిశ్రమ ఎలా జరుగుతుంది, ఏంటి, అక్కడ ఉన్న లోటుపాట్లు ఏంటి, ఇలాంటి అన్ని విషయాలను తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే. నమస్కారం అండి. మీ ఆడియన్స్ అందరికీ కూడా నమస్కారం. నమస్కారం సార్, చాలా చిన్న వయసు అంటే ఒక 2000 అంటే ఒక 10-11 సంవత్సరాల వయసు ఉంటుంది సార్. శ్రీరామనవమికి దేవుడు ఊరేగింపు జరగద్దు కదా. ఊరేగింపు వచ్చే లోపల అక్కడున్న ప్రజలను ఎంగేజ్ చేయడానికి రోడ్ల మీద సినిమాలు వేస్తూ ఉంటారు. అప్పుడు రోడ్డు మీద వేసిన సినిమా, మేము చూసిన సినిమా క్షేమంగా వెళ్ళి లాభంగా రండి. చూస్తున్నప్పుడు అందరూ అంటే దాంట్లో రైతులు ఉన్నారు, లక్షాధికారులు ఉన్నారు, జమీందారులు ఉన్నారు, పెద్దలు ఉన్నారు, ఊరి పెద్దలు ఉన్నారు. రోడ్డు మీద సినిమా వేస్తున్నారు. ఒక్కరు కూడా రోడ్డు మీద ఉన్నామని స్పృహ లేకుండా రోడ్డు మీద పడి నవ్వుతున్నారు. లిటరల్గా ఇంకా రోడ్డు మీద పడి దొల్లుతున్నారు, నవ్వి నవ్వి నవ్వి. ఫస్ట్ టైం ఒక సినిమాకి మనిషి ఇంత నవ్వొచ్చా, ఇంత ఆనందపడొచ్చా అని నాకు తెలియజేసిన సినిమా క్షేమంగా వెళ్ళి లాభంగా రండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాంటి ఆ సినిమాని తీసిన ఆ డైరెక్టర్తో ఈరోజు ఎదురుగా కూర్చొని ఉండడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. అయ్యో సార్, మీ జర్నీ మొత్తం అంటే చాలా కష్టపడిన తర్వాత మీరు డైరెక్టర్ అయ్యారు. అవునండి. క్షేమంగా వెళ్ళి లాభంగా రండి మొదటి మూవీ. దానికంటే ముందు మీకు ఒక పెద్ద జర్నీ ఉంది. అవును సార్. సో మనం ముందు క్షేమంగా వెళ్ళి లాభంగా రండి గురించి మాట్లాడుకున్న తర్వాత మీ జర్నీకి వెళ్దాం. అలాగే అలాగే. 2000 సంవత్సరం ఫిబ్రవరి ఆ సినిమా రిలీజ్ అయింది. అసలు యాక్చువల్గా అప్పట్లో ఈ ట్రెండ్ లేదు సార్. అంటే ఇంతమంది హీరోలను పెట్టి, అవునండి, ఇన్ని పేర్స్ని పెట్టి ఒక ఫ్యామిలీ బ్యాక్డ్రాప్లో సినిమా చేయడం అనేది ఈ పేరు లేదు. అసలు ఎలా క్షేమంగా వెళ్ళి లాభంగా రండి ఆన్ బోర్డ్ అయింది, ఆలోచన ఎలా వచ్చింది, ఎలా కార్యరూపం అయింది అది? సార్ నేను యాక్చువల్గా ఎడిటర్ మోహన్ గారి దగ్గర కో డైరెక్టర్గా బావబామర్దికి జాయిన్ అయ్యానండి. సార్, ఈ క్రెడిట్ అంతా ఈ ఆర్టిస్టులను ఎన్నుకోవటం, కథ ఎన్నుకోవటం, కథ రెడీ చేయటం అంతా మోహన్ గారి క్రెడిట్, నాదేం లేదండి. నేను డైరెక్షన్ మాత్రం నేను చేశాను. బట్ ఎలా అంటే సార్, ఆయన సబ్జెక్ట్కి కోసం హీరో కానీ హీరోల గురించి సబ్జెక్ట్ చేయడండి. ఆయన ఓకే. ఫలానా హీరోకి సబ్జెక్ట్ చేయమంటే ఆయన చేయరు. సబ్జెక్ట్ చేసుకుని హీరోల కోసం వెళ్ళే మనిషి ఆయన. అందరికీ తెలుసున్న మ్యాటర్ అది. ఈ దానికి ఈ మూడిట్లకి వీళ్ళైతే బాగుంటారు అని డిసైడ్ చేసింది మాత్రం ఆయనేనండి. ఓకే. ఏమండి, ఆ రోజుల్లో వీళ్ళ ముగ్గురు హీరోలుగా చేయటం అనేది రాజేంద్ర ప్రసాద్ గారు, శ్రీకాంత్ గారు, బ్రహ్మానందం గారు చేయటం అనేది అంటే మోహన్ గారి మీద ఒక నమ్మకం. సారీ సార్, ఇక్కడ చిన్న ఇంటరప్ట్. అంటే ఈ జనరేషన్ తెలియాలని ఒక మాట చెప్తున్నాను. ఎడిటర్ మోహన్ గారు అంటే ఆయన చాలా పెద్ద వ్యక్తి, చాలా పెద్ద నిర్మాత, చాలా పెద్ద ఎడిటరు. అన్నిటికీ మించి ఈ జనరేషన్ అంటే ఇప్పుడు జేమ్ రవి గారు ఉన్నారు కదా, వాళ్ళ ఫాదర్ ఆయన. అలాగా వాళ్ళ దగ్గర ఉండడం నా అదృష్టం అండి. తర్వాత ఆ ఫ్యామిలీకి నేను దగ్గర అవటం, ఏమైనా సరే ముందు పెద్ద కొడుకుని, ఎవరైనా పెద్ద కొడుకు పెళ్లి చేసి పంపుతారు. అలాగే నన్ను ముందు నాకు సినిమా ఇచ్చిన తర్వాత రాజాతో చేద్దాం, రాజాని చేయమన్నారంట ముందు. లేదు లేదు ముందు రాజా గారికి ఇచ్చిన తర్వాత నేను చేస్తాను అన్నాడు. అలాగే నాకు ఇచ్చిన తర్వాత నెక్స్ట్ హనుమాన్ జంక్షన్ చేశాడు ఆయన. ఆయన మొదటి మూవీ అది. ఆయన మొదటి మూవీ హనుమాన్ జంక్షన్. నా మొదటి మూవీ క్షేమంగా వెళ్ళి దీని తర్వాతే అది. అంటే ముందు నన్ను చేసి బయటికి పంపిన తర్వాత నేను చేస్తాను అని చెప్పి ఆయన చేయటం అనేది ఫ్యామిలీలో ఉన్నటువంటి ఎథిక్స్, మొరాలిటీస్. డబ్బులు పెట్టుకోవాలంటే కొడుకు కోసం పెట్టుకోవచ్చు, కొడుకును లాంచ్ చేస్తారు. కానీ నన్ను ఒక వ్యక్తి కాసుకొని ఉన్నారు, నా ఇంట్లో బిడ్డ అయ్యాడు, అతనికి లైఫ్ ఇచ్చిన తర్వాత సొంత బిడ్డకి ఇవ్వాలి అనుకోవడం అనేది ఈ లైఫ్లో ఎవరు ఉండరండి, ఎవరు ఉండరు. అలాగే అమ్మగారు కూడా సపోర్ట్ చేశారు. అదేంటది, అతను ఇంట్లో ఉంటున్నాడు, మన పెద్ద కొడుకు కింద ఉంటున్నాడు, ముందు అతనికి ఇచ్చి పంపిద్దాం, తర్వాత చేద్దామని చెప్పి ఫుల్ సపోర్ట్ అండి. అలాగే పాప ఉంది, అమ్మాయి రోజా, అమ్మాయి డాక్టర్. మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఓటేసి ముందు రాజాని డైరెక్షన్ చేద్దాం, తర్వాత మోహన్ గారు అబ్బాయి రాజా చేస్తాడు అన్నది సంకల్పంతోనే నాకు డైరెక్షన్ ఇవ్వడం కారణం అండి. ఓకే. అలా అప్పటికి మోహన్ గారు
సూపర్ డూపర్ హిట్లు చేస్తున్నారు కాబట్టి ఏ హీరోని అడిగినా మోహన్ గారు చూసుకుంటారులే అనుకునేవారండి. అలాగా ఆ ఆర్టిస్టులందరూ చేయటం, ప్రకాష్ రాజ్ గారు, రమ్యకృష్ణ గారు జంటగా దొరకటం కూడా ఆయన వల్లే వచ్చిందండి. నాకు ఇక్కడ ఒక చిన్న డౌట్. అంటే 2000 సంవత్సరం ఎర్లీ టైంకి కూడా రమ్యకృష్ణ గారు టాప్ హీరోయిన్గా మూవీస్ చేస్తున్నారు. అవునండి, చాలా పెద్ద క్రేజ్ ఉంది. అవునండి. అలాంటిది ఈ సినిమాలో నిజానికి చెప్పాలంటే ఆమెది ఇంపార్టెంట్ క్యారెక్టర్ అయినా సరే చాలా తక్కువ నిడి ఉండే క్యారెక్టర్. సరే ఎంత అదే కదండి లీడ్ సార్. ఇప్పుడు ముగ్గురు అలా ఫ్యామిలీస్ని బాధ పెట్టే ఇరెగ్యులర్ క్యారెక్టర్స్ ఉన్న ముగ్గురిని ఒక జంట దారిలో పెట్టి జంటే ప్రకాష్ రాజు అది అవును. ఆవిడ. అవును. అటువంటిప్పుడు చూడండి మీరు, ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ అండి, చాలా ఇంపార్టెంట్ చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్. ఒక 4 సీన్లైనా అంటే ఆర్టిస్టులు ఎప్పుడు చిన్నదా పెద్దదా అని చూడరు సార్. దాంట్లో నేను చెప్పింది ఆడియన్స్ వింటారా, నేను కరెక్ట్గానే ఉన్నానా అనే చూసుకుంటారు తప్ప లెంగ్త్ గురించి ఎవరు చూడరండి. ఆ కోవకి చెందిన ఆవిడే రమ్యకృష్ణ గారు. అంటే ఇక్కడ నా డౌట్ ఏంటంటే అదే టైంకి ఆమె పెద్ద పెద్ద హీరోతో పేరు చేస్తున్నారు. చిరంజీవి గారితో అప్పటికే సినిమాలు చేస్తున్నారు, బాలకృష్ణ గారితో చేస్తున్నారు. అలాంటి టైంలో ప్రకాష్ రాజ్ గారి భార్యగా పేరుగా చేయమని మీరు అడిగినప్పుడు ఆమె రియాక్షన్ ఏంటి? ఆవిడ హ్యాపీగా అంటే సినిమా చూపించామంట, ముందు సినిమా చూడమ్మా అని చెప్పి చూపించారు. ఓకే. చూపించిన తర్వాత ఆ క్యారెక్టర్ చూసి దీంట్లో నేను ఏం చేయాలని అడిగింది ఆవిడ. మనం ఆ క్యారెక్టర్ చేయాలంటే నేను చేస్తానన్నారు. నో ఇది. కానీ మోహన్ గారు చేస్తే క్యారెక్టర్లో డెప్త్ దానికంటే డెప్త్గా చేశారు క్యారెక్టర్ ఆయన. కొన్ని సీన్స్ అంటే మీకు ఒక ఇంట్లో ఒక బ్రాహ్మిన్స్ ఇంట్లో ఒక పెద్ద ఆవిడ ఎలా బిహేవ్ చేస్తారో ఆ క్యారెక్టరైజేషన్ మోహన్ గారే తీసుకొచ్చారు. అది ఇలా చేయాలి అనుకుని అలాగా నాకు ఒక స్క్రిప్ట్ చెప్పడం, ఆ స్క్రిప్ట్ని నేను తూచా చెప్పకుండా ఎలా చేస్తే బెటర్గా ఉంటుందని చెప్పి చేసుకుని వెళ్ళటం జరిగింది సార్. క్షేమంగా వెళ్ళి లాభంగా రండి అనే సినిమా ఆ మాట విన్నా, అది చూసిన ఫస్ట్ గుర్తొచ్చేది బ్రహ్మానందం గారు, కోవై సరళ గారు. అవునండి. వాళ్ళ పేరు చేసిన ఆ కామెడీ అసలు ఆ సినిమా మొత్తాన్ని అద్భుతంగా నిలబెట్టింది. ఆ సీక్వెన్స్ అంతా. సో ఎలా సెట్ అయింది వాళ్ళిద్దరిది? అంటే ఎలా సెట్ అవుతుంది అంటే సార్, ఇప్పుడు ఈ వడివే గారు చేశారండి దాంట్లో సార్, కోవై సరళ గారు చేశారు సార్. ఇక్కడ కోవై సరళ గారు ఓకే, ఎవరైతే బాగుంటారు అన్న దాంట్లో బ్రహ్మానందం గారు అయితేనే బాగుంటారు అని ఒక నిర్ధారణకు వచ్చి బ్రహ్మానందం గారి సినిమా చూపిస్తే అంత ఇంట్రెస్ట్ చూపలేదు ఆయన. ఓకే. అంటే దానికి నేను ఎడిట్ అయిపోతానేమో, నేను చేస్తాను అన్న ఉద్దేశంతో ఆయన సినిమా చూశారు. కానీ ఒరే ఇంకా మళ్ళీ నన్ను ఒరే అంటాడు ఆయన. సినిమా నాకు చూపించొద్దు, ఇంకా నేను చూడను, అయిపోయింది, నాకు అర్థమైంది క్యారెక్టర్ అని చెప్పి ఆయన సొంత మైండ్ తోటి చెప్పినట్టుగా చేశారండి ఆయన. ఓకే. అవునండి. అందువల్ల ఆ క్యారెక్టర్ అంత పడటానికి కారణం. ఇక్కడ నాకు ఒక చిన్న డౌట్. కోవై సరళ గారు బ్రహ్మానందం గారిని అన్న అంటారు. అవునండి. వాళ్ళిద్దరు అన్న చెల్లెళ్ళని పిలుచుకునేవారు. ఈ సినిమాకి ముందు కూడా వాళ్ళు అలాగే ఉండేవారు. వాళ్ళిద్దరి మధ్య ఇంత కెమిస్ట్రీ, ఇంత అల్లరి పెట్టి భార్యాభర్తలుగా చూపిస్తే వర్కౌట్ అవుద్దా కాదన్న భయమే లేదా? ఎందుకు సార్, అది ఆర్టిస్టులు అన్న చెల్లమ్మ ఇవన్నీ కూడా సెట్లో జరిగాయండి, బయటికి తెలియదు. రామారావు గారు సావిత్రి గారితో అన్ని వేషాలు వేశారు కదా సార్. సిస్టర్ బ్రదర్ క్యారెక్టర్ చేశారు, వైఫ్ క్యారెక్టర్ చేశారు. అది ఆర్టిస్టు క్యారెక్టర్లో ఇమిడితే అదేమి తెలియదండి, అవేమి తెలియవు అసలు. అది అండ్ ముఖ్యంగా సినిమాలో కోవై సరళ గారు ఇచ్చే చిన్న చిన్న ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి. అవునండి. షోడాని చోడా అన్న అట్లా మెలిపెట్టి అంటాం. అవును, జోడా అంటారు, అట్లా మెలిపెట్టి అన్నాం. సో ఆ టైమింగ్ ఎవరు పట్టుకున్నారు, ఎలా రాశారు అది? అంటే సార్, ఇది డైరెక్టర్ రైటర్ సీన్ రాస్తాడండి సార్. డెఫినెట్గా సార్, ఒక కొత్త హీరో వచ్చాడు, ఏమైనా చేయించవచ్చు, కామెడీ చేయించడం కరెక్ట్. స్వతహాగా తన కామెడీ టైమింగ్ పంచ్ ఉండాలి, ఎక్స్ప్రెషన్ ఉండాలి. కామెడీ చేయటం అంత ఈజీ కాదు సార్. కామెడీ డైలాగ్ చెప్పొచ్చేమో, డైలాగ్తో నవ్వించొచ్చేమో, కానీ కామెడీని ఎక్స్ప్రెషన్ తోటి, డైలాగ్ పంచ్ తోటి చేయటం అనేది టైమింగ్ అండి, ఓన్లీ టైమింగ్ సార్. ఈ ఇండస్ట్రీలో అంత టైమింగ్ ఉన్న ఏకైక ఆర్టిస్టు ఓన్లీ ఫస్ట్ 1 to 10 ఒకరే వస్తారండి, చిరంజీవి గారు సార్. అంటే కామెడీ టైమింగ్ ఉంటుంది సార్. ఆ టైమింగ్లో పడితేనే కామెడీ పండుద్ది. కరెక్ట్. టైమింగ్ దాటితే అది అపహాస్యం అయిపోద్ది. అలా చిరంజీవి గారు ఏం చెప్పారంటే 1 to 10 ఆయనే సార్.
కామెడీలో. అంటే ఆ పంచి అంత గొప్పగా చెప్పగలిగే కెపాసిటీ ఉన్న మనిషి అండి ఆయన. సార్. అప్పుడు దీంట్లో ఎందుకు చెప్పానంటే, బ్రహ్మానందం గారు, కోవై సరళ అందరూ టైమింగ్ ఉన్న ఆర్టిస్టులు కాబట్టి అంత పెద్దోళ్ళు అయ్యారు. కానీ వీళ్ళందరికంటే హీరో అయ్యుండి ఆయన టైమింగ్ చాలా బాగుంటుంది. కరెక్ట్. ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది టైమింగ్. సార్. కామెడీ చేయటం మెయిన్ అందుకునే సార్ కొత్త వాళ్ళని కామెడీ చేసి పండించలేమండి. కామెడీగా ప్రూవ్ చేసుకున్నామంటే మనం వేషం ఇవ్వగలం తప్ప, ఒక మనిషిని తీసుకొచ్చి కామెడీ రాని వాళ్ళని కామెడీ చేయించలేం. స్వతహాగా ఇక్కడ స్వతహాగా ఉండాలండి. ఉన్నావాడిని మనం కామెడీ చేయించగలం. సార్. ఇప్పుడు స్వతహాగా లేని హీరోని ప్రేమించడం, హీరోలో స్వతహా లేదు, చెప్పు చేయొచ్చు, యాక్షన్ చెప్పు చేయొచ్చు, డాన్స్ చెప్పు చేయొచ్చు, కానీ కామెడీ టైమింగ్ మాత్రం ఒరిజినల్గా భగవంతుడు ఇవ్వాలి సార్. అది మాత్రం కన్ఫర్మ్. సో అక్కడ వీళ్ళిద్దరూ ఆల్రెడీ పండిపోయారు కాబట్టి ఆ కామెడీ వర్క్ బాగా పండిపోయారు. డైలాగు అటువంటి డైలాగ్ ఉంది. ఆ టైమింగ్లో నాకు బాగా నాలెడ్జ్ ఉంది. కాబట్టి అంత పండటానికి ఒకసారి చదివి వినిపించరా అనేవాడు ఆయన. ఆ టైమింగ్లోనే వినిపించేవాడు నేను. అలాగే కోవై సరళ గారికి తమిళ్ రాదు కదా, తెలుగు రాదు కదా, ఆవిడ తమిళ్లో రాసుకునేది. నేను టైమింగ్లోనే డైలాగ్ చెప్పేవాడిని. డైరెక్ట్ టైమింగ్లో చెప్తే ఆర్టిస్ట్ టైమింగ్ తెలుసున్న ఆర్టిస్ట్ అయితే ఇంకేముందండి, ఆటోమేటిక్గా పండుద్ది కదా. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.